సాధారణంగా ఈ తరం క్రికెటర్లను మీ రోల్ మోడల్ ఎవరు అని అడిగితే సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని లేదా విరాట్ కోహ్లీ పేర్లు చెప్తూ ఉంటారు. కానీ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే పేరు చెప్పాడు. తన క్రికెట్ కెరియర్లో అసలైన ఐడల్ ఎవరు అంటే అది మరెవరో కాదు, దేశవాళీ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్ అని పాండ్యా పేర్కొన్నాడు. చాలా మంది నేటితరం అభిమానులకు వసీం జాఫర్ అంటే సోషల్ మీడియాలో తన సెటైర్లు, మీమ్స్తో నవ్వించే వ్యక్తిగానే తెలుసు. కానీ నిజమైన క్రికెట్ ప్రేమికులకు తెలుసు అతను క్రీజ్లోకి వస్తే పరుగుల వరద పారేదని. దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో ఆయన నెలకొల్పిన రికార్డులు చూస్తే కళ్ళు బయలు కమ్మడం ఖాయం. వసీం జాఫర్ కెరియర్లో 18,000కు పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అందులో 53 సెంచరీలు ఉన్నాయంటే అతని బ్యాటింగ్ కన్సిస్టెన్సీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబై మరియు విదర్భ జట్ల తరపున ఆడుతూ ఆయన ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్లో ఆడాడు. భారత జాతీయ జట్టు తరపున కూడా టెస్ట్ ఫార్మాట్లో కీలక ఇన్నింగ్స్లో ఆడి తన సత్తా చాటాడు. ఒక బ్యాటర్కు ఉండాల్సిన క్లాస్, టెక్నిక్ మరియు సహనం వసీం జాఫర్ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. నేను పెరిగే క్రమంలో ఆయన ఆటను చూస్తూ ఎంతో నేర్చుకున్నాను అని హార్దిక్ గతంలో కూడా పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు. క్రికెట్లో విన్యాసాల కంటే బేసిక్స్ ఎంత ముఖ్యమో జాఫర్ ఆటను చూస్తే అర్థమవుతోంది. అందుకే ట్రూ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ జాఫర్ను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గానే చూస్తారు అని పాండ్యా ప్రశంసించాడు. సోషల్ మీడియాలో మీమ్స్ కింగ్ గా పిలువబడే జాఫర్ మైదానంలో మాత్రం బ్యాట్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేవాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పాండ్యా లాంటి మోడ్రన్ డే క్రికెటర్ కూడా ఆయనకు వీరాభిమాని అయ్యాడు.